సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గుండెకు కొవ్వు శాపం, కొలెస్ట్రాల్ వల్ల గుండెకు కలిగే ఇబ్బంది ఏమిటో తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, వృద్ధాప్య సమస్యలనే రోజులు పోయాయి. ఇప్పుడు 30-40 ఏళ్లలోనే ఎంతోమంది వీటి బారిన పడుతున్నారు. తీరిక లేని ఉద్యోగం, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం, అరకొర నిద్ర, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గటం, నూనె, కొవ్వు, చక్కెర, ఉప్పు కలిపి తయారు చేసే పదార్థాలు ఎక్కువగా తినడం, ఇవన్నీ గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. అందుకే గుండెపోటు ముప్పును పెంచే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ముఖ్యమైన అంశంగా మారింది. కొలెస్ట్రాల్ అంతా చెడ్డది కాదు, మంచి రకం హెచ్డిఎల్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో ప్రసరించే అధిక కొలెస్ట్రాల్ను సంగ్రహించి కాలేయానికి చేరవేస్తుంది. సమస్య అంతా చెడ్డ కొలెస్ట్రాల్తోనే. ఇది రక్తనాళాల్లో పోగుపడి పూడికలుగా ఏర్పడుతుంది. దీంతో రక్తనాళాల లోపలి భాగం కుచించుకుపోయి రక్త సరఫరా తగ్గిపోతుంది. అంతేకాదు, పూడికలు ఉన్నట్టుండి వదిలై విడిపోతే రక్తనాళాల గోడ చిట్లిపోయి రక్తం గడ్డ కడుతుంది. గుండె, మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇలా జరిగితే గుండెపోటు, పక్షవాతానికి దారితీస్తాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్, ముఖ్యంగా ఎల్డిఎల్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. నివారించుకోదగిన ప్రధానమైన గుండెపోటు ముప్పు కారకాల్లో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న లక్షణాలు అరుదుగానే బయటపడతాయి. చాలామందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. గుండెపోటు బారిన పడ్డాక ఇతరత్ర జబ్బుల కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్లు తేలుతుంది. నిజానికి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పోగుపట్టడం అనేది 60ల్లోనో 70ల్లోనో జరిగేది కాదు. ఇది యుక్త వయసు నుంచే, ఆ మాటకొస్తే బాల్యం నుంచే మొదలవుతుంది. అందువల్ల అంతా బాగానే ఉందనుకోకుండా అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. గుండె జబ్బు ముప్పు కారకాలు కలవారైతే మరింత తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చి ఉన్నట్లయితే 9 నుండి 11 ఏళ్ల వయసు నుంచే ముందస్తు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అధిక కొలెస్ట్రాల్ను తొలి దశలో గుర్తించడమే కాదు, వీలైనంత ముందుగా చికిత్స మొదలుపెట్టడం కూడా ముఖ్యమే. ఎల్డిఎల్ మితిమీరినట్లయితే 30 ఏళ్ల నుంచే చికిత్స ఆరంభించడం మంచిది. ఖచ్చితంగా దీర్ఘకాలం చికిత్స కొనసాగించడము తప్పనిసరి. మొత్తం మీద ఎల్డిఎల్ గుండె జబ్బులు లేని వారికి 90 mg/dl, ముప్పు కారకాలు ఎక్కువగా ఉన్నవారికి 70 mg/dl, గుండె జబ్బులు గలవారికి 55 mg/dl ఉండేలా చూసుకోవాలి. ఒక్క కొలెస్ట్రాల్ పరీక్ష సరిపోకపోవచ్చు. గుండెపోటు ముప్పును ఖచ్చితంగా గుర్తించడానికి అదనపు పరీక్షలు అవసరము. వీటిలో ఒకటి లైపోప్రోటీన్. ఇతరత్ర కారకాలతో సంబంధం లేకుండానే ఇది గుండెపోటుకు దారితీస్తుంది. మరి ఇది మామూలు కొలెస్ట్రాల్ పరీక్షలో బయటపడదు. మరో పరీక్ష అపోలైప్రోప్రోటీన్ బి, ఎల్డిఎల్ నిర్ణీత మోతాదులకు చేరుకున్న తర్వాత కూడా పొంచి ఉన్న ముప్పును గుర్తించడానికి తోడ్పడుతుంది. ఈ పరీక్షనే అపాట్ పరీక్ష అని కూడా అంటారు. ఆహార, వ్యాయామ నియమాలతో కొలెస్ట్రాల్ తగ్గే మాట నిజమే అయినా ఇది అందరికీ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే శరీరంలో 25% కొలెస్ట్రాల్ మాత్రమే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మిగతాదంతా శరీరమే తయారు చేసుకుంటుంది. అందువల్ల కొందరికి కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్స్ మందులు అవసరమవుతాయి. డాక్టర్లు సూచించినప్పుడు వీటిని తప్పకుండా వేసుకోవలసిందే. అప్పుడే కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. కాలేయం పనితీరు తగ్గటం, కండరాల నొప్పుల వంటి దుష్ప్రభావాలు ఉంటాయనే భావనతో చిన్న వయసు వారికి స్టాటిన్స్ ఇవ్వడానికి డాక్టర్లు వెనుకాడుతుంటారు. కానీ 25-30 ఏళ్ల నుంచే గుండెపోటు రావటం ఎక్కువైన నేపథ్యంలో దీనిపై పునరాలోచించవలసి ఉంది. కొందరు విషయాల్లో ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను అనుసరించడం మొదలైంది కూడా. ఎందుకంటే 30 ఏళ్ల వారు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించడం కష్టం. అందువల్ల జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించని వారికి స్టాటిన్స్ ఆరంభించడమే మంచిది. ఈరోజు మనం గుండెకు కొవ్వు శాపం అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.